అన్న మొన్న దావోస్ పర్యటనలో భాగంగా సీఎం గారు 1,78,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. అసలు పెట్టుబడులు ఏం తీసుకురాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. దీని గురించి ఏం మాట్లాడతారు? వాళ్ళు కళ్ళున్న చూడలేని కబోతులు, మంచి ఉంటే చెప్పలేని మూర్ఖులు, మంచి ఉంటే ఈనలేని మూర్ఖులు వాళ్ళు. అంటే 50,000 ప్రైవేట్ ఎంప్లాయీ ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తాను. మరి గతంలో 40,000 కోట్ల పెట్టుబడులు ఎక్కడికి పోయినాయని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తాను. సో దీని గురించి వాళ్ళకి ఏం మంట అంటే కడపమంట, వాళ్ళు 10 ఏళ్ళలో తేలేని పెట్టుబడులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేవలం వచ్చిన ఫస్ట్ అంటే మొదటి సంవత్సరం చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. తానంత పెద్ద మొగోళ్ళు కేటీఆర్ 10 ఏళ్ళు తానంత ఇంగ్లీష్ మాట్లాడే ఇంగ్లీష్ మహాపండితుడు, ఆయనంత ఇంగ్లీష్ మాట్లాడి అంత మెప్పించి 10 ఏళ్ళలో 10,020 కోట్లు తేలేని వ్యక్తి కేవలం దూరదృష్టి రైతు సంక్షేమం కోసము, రైతుల వికాసం కోసము, తెలంగాణ ప్రజల వాళ్ళ అభివృద్ధి కోసము రేవంత్ రెడ్డి గారు మొదటి సంవత్సరంలోనే 1,78,000 కోట్ల పైచీలకు పెట్టుబడులు తెలంగాణ రాష్ట్రం తీసుకురావడం వాళ్ళు చూడే కడపమంట ఓరో లేక ఏదో కళ్ళు వస్తూ కళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మెగా కృష్ణారెడ్డి తోటి ఒప్పందం చేసుకోవాలంటే దావోస్ దాకా పోవాలన్నా జూబ్లీ హిల్స్ లో కూడా చేసుకోవచ్చులే అని చెప్పేసి హరీష్ రావు చెప్తా ఉన్నాడు కదా. ఈ వాక్యాల మీద మీరేం మాట్లాడతారు? హరీష్ రావు ఇట్లా మాట్లాడుతూ చెప్పండి. హరీష్ రావు ఒక మామ కింద, ఒక బామ్మటి కింద, ఒక వాళ్ళ కింద ఒక తుత్తుగా పనిచేస్తున్నాడు. తెలంగాణ ప్రజల గురించి, తెలంగాణ యొక్క నిరుద్యోగుల గురించి, తెలంగాణ యొక్క విధానం గురించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వ్యవస్థ గురించి మీకు ఏం తెలుసు? మీకు ఎవరైనా దోచుకోవడం తెలుసు. కానీ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజాపాలనలో తెలంగాణలో పంచడం తెలుసు. తెలంగాణ ప్రజలకు ఏ విధంగా నిధులు పంచాలి, అభివృద్ధిని పంచాలి, ఏ విధంగా ఇంధన ఇల్లు పంచాలి, ఏ విధంగా రేషన్ కార్డులు పంచాలి, ఏ విధంగా రైతు భరోసా పంచాలి, ఏ విధంగా ఆత్మీయ భరోసా పంచాలి అనే ఉద్దేశం మాది. ప్రతి ఇంటికి, ప్రతి గడపకు ఇంతవరకు మీరు ఎప్పుడైనా రేషన్ కార్డు ఫామిలియర్ మూర్ఖులు. మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం ప్రత్యక్షంగా, ప్రతి ఇంటికి ప్రతి గడప మేము చేస్తున్నాం. మేము అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనత, అది కాంగ్రెస్ పార్టీ ఘనత. అంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంది? ఇప్పుడు ప్రజాపాలన అని చెప్పేసి అప్పుడు రసీదులు తీసుకున్నారు, కులకరణ అని చెప్పేసి మళ్ళీ రసీదులు తీసుకున్నారు. మొన్న రేషన్ కార్డులు 4 పథకాలు అని చెప్పేసి మళ్ళీ రసీదులు తీసుకోవడంలోనే ఉంది కానీ పథకాలు అమలు చేసేటట్లు లేరు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు అంటున్నారు. మరి దీనిపై మీరేం మాట్లాడతారు? మిత్రమా, ఇప్పుడు నేను ఇప్పుడే మొయినాబాద్ పోయేస్తున్నా, మొయినాబాద్ మండలికి ఇన్ఛార్జ్కి పోయేస్తున్నా. 4 పథకాలు ప్రారంభిస్తున్నా. రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా వీళ్ళందరికీ లబ్ధిదారులకు ఇచ్చొస్తున్నా. నేను చూసి వస్తలేను, ఇచ్చొస్తున్నా లబ్ధిదారులకు. అది కాంగ్రెస్ పార్టీ ఘనత, అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఘనత. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మాట అంటే 100కు 100% నెరవేర్చుకుంటుంది. ఒక దినం అటు, ఒక దినం ఇటు. మీరు ఏం మాట్లాడుతున్నారు? ఎప్పుడైనా మీరు రేషన్ కార్డు ఫామ్ ఇచ్చిరా మీరు అంటున్నారు? నేను ఎప్పుడు రైతు రుణమాఫీ చేసిరా అడుగుతున్నా మిమ్మల్ని. ఎప్పుడైనా కానీ మీ నోటుతోని గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్లు ఇచ్చిరా? ఎప్పుడన్నా డిఎస్సి ఇచ్చిరా మీ ముఖాలకు? చెప్పండి. దుర్మార్గులుగా మాట్లాడండి. మీరే రైతులని అరెస్ట్ చేసిన గత మీదిరా. బీఆర్ఎస్ నాయకులు మీరురా దొంగలు. మీరు దోచుకున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని. మేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని పంచుతున్నాం అందరికీ. తెలంగాణ నిరుద్యోగాన్ని మేము అక్కడ చేసుకుంటున్నాము, అమ్మాయిల కుటుంబాలను ఆదుకుంటున్నాము. అది కాంగ్రెస్ పార్టీ ఘనత, రేవంత్ రెడ్డి గారి ఘనత. మీరేంది మూర్ఖులారా? ఎప్పుడు కానీ బీజేపీ తొత్తుగా మాట్లాడుతున్నారు మీరు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు, ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి, ప్రతి మహిళకు, ప్రతి లబ్ధిదారికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ నిమిషంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 18 గంటలు పనిచేస్తున్నారు. ఎదవలారా మీరు? రేవంత్ రెడ్డి గారి పనితీరు లేని మూర్ఖులు మీరు. ఇలాంటి మూర్ఖులు ఉన్నా కూడా లేకున్నా ఒకటే. రైతులకు 22,000 కోట్ల రుణమాఫీ చేశామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. 50,000 రుణం తీసుకున్న వారికి కూడా రుణమాఫీ జరగలేదని చెప్పేసి రైతులు అంటా ఉన్నారు. మరి ఇవన్నీ అబద్ధాలు మిత్రమా. ఇప్పుడు మీరు ఒక లోన్ తీసుకుంటారు మిత్రమా, 10,000 రూపాయలు లోన్ తీసుకుంటారు. మీ అకౌంట్లకు మీరు నెలకు ఈఎంఐ 1,999 రూపాయలు కడతారంటారు. మీ అకౌంట్లకు 2,000 రూపాయలు కానీ కట్టకపోతే కట్టగవా? అట్లనే లబ్ధిదారులకు 2,000 లక్షల రూపాయల కన్నా 1 రూపాయి ఎక్కువ కట్ కాదు. అది పరిమితి అయిపోతుంది. ఒక వ్యక్తికి 2 లక్షల రూపాయల లోన్ ఉంటే రుణమాఫీ కింద 100కు 100% అయినాయి. ఇవాళ లబ్ధిదారు కాలేవు, అది 2 లక్షల పైన వారికి కాలేవు అని ఒప్పుకుంటున్నాను నేను కూడా. 2 లక్షల పై చిలుకున్న వారికి 2 లక్షల 1 రూపాయి కానివ్వండి, 10 రూపాయలు కానివ్వండి, వాళ్ళకి కాలేదు. 2 లక్షల రూపాయలు ఎవరుకున్నా? మీకుందా? నాకుంది 50 రూపాయలు లోన్ ఉంది. నాకు కట్టేది. నేను కట్టింది. నేను చెప్పలేదు, నేను అప్లై చేయలేదే. ఎవరికైతే ఉందో ఆటోమేటిక్గా కట్టకపోతే లోన్ అవి 2 లక్షల లోపల ఉన్నటువంటి ప్రతి రైతులకు రుణమాఫీ అయ్యింది. ఈ దుర్మార్గులకు, ఈ మూర్ఖులకు, ఈ కళ్ళున్న చూడలేని కబోతులకు, మంచి మాట్లాడని దొంగలకు, మంచి చూసి ఇనలేని ఈ దగబాజు నాయకులకు, ఈ బీఆర్ఎస్ నాయకులకు చెప్తున్నాము. మీరు ఇప్పుడు మీ అంతెందుకండి, బీఆర్ఎస్ నాయకులకు, బీజేపీ నాయకులకు రుణమాఫీ అయింది కాదని చెప్పమని. రైతు భరోసా పరిస్థితి కొత్త ఏం మాట్లాడుతున్నా? మరి గతంలో 15,000 ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 12,000 అని చెప్తా ఉంది. మరి దీని గురించి ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడు నిధుల కొరత వల్ల ఈ సంవత్సరం 12 ఇస్తాము, నెక్స్ట్ 16 ఇస్తాము, 1,000 ఇస్తాము కదా, అప్పుడు మాట్లాడతారు వీళ్ళు. ఇప్పుడు మనము ఇంట్లో సంఖ్య వ్యవస్థ బాగాలేదు అనుకోండి, ఏం చేస్తాము? ఇబ్బందులు ఉంటే బాగాలేదు పరిస్థితి, అయినా కానీ ఎక్కడో అక్కడ కాలేలో పడి, కాళ్ళ కింద మీద పడి ఇబ్బంది పడుతున్నా కూడా
ఇచ్చిన మాట ఇంకపోతుంది ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు మనం ఇచ్చిన మాట వచ్చినాము ఆ మాట మనం నేర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పనులు చేస్తున్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాం. మాట అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మాట. 4 పథకాలు అమలు చేసిన ప్రక్రియలో ఇప్పుడు గ్రామ సభలు పెట్టిన పరిస్థితి మనం చూసాం కదా. గ్రామ సభలో ప్రజలు కొంచెం తిరగబడే పరిస్థితి అయితే మనం చూసాం కొన్ని ఊర్లలో. మరి దీని గురించి ఏం మాట్లాడారు? ఇప్పుడు ఎన్ని గ్రామాలని ఎంతమంది తిరగబడుతున్నారు? ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళ ఇబ్బంది ఉద్దేశించారు తప్ప ఇప్పుడు ఉండండి ఎన్ని గ్రామాలని ప్రతి గ్రామం తిరగబడుతురా? ఇంతవరకు గ్రామ సభలు అనేది భవిష్యత్ దేవాలయాలు. గ్రామ సభలో పరిశ్రమ అవుతుంది, రేషన్ కార్డులు ఇస్తారు, రైతు భరోసా ఇస్తారు, ఇందిరమ్మ ఇంటికి పథకం ఎంపిక చేస్తారు. అరే ఇక్కడ డ్రామా కొడుకులు వీళ్ళకు ఏది మన అక్రమ డబ్బు ఉన్నది అకౌంట్లలో కాబట్టి ఎవరినో ప్రీపెయిడ్ అకౌంట్ తీసుకొచ్చి ప్రీపెయిడ్ వర్కర్ తీసుకొచ్చి చెప్తున్నా ఈ దుర్మార్గులు. కానీ మేము ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు ఇస్తుంటున్నాము, మేము ప్రతి కుటుంబానికి ఇంద్రమ్మలు ఇస్తుంటున్నాము, మేము ప్రతి అందరికి కూడా మేము బహిస్తుంటాము. అది కాంగ్రెస్ పార్టీ మాట. కాంగ్రెస్ పార్టీ చేసే అభివృద్ధిని జీర్ణించుకోలేక ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ కడుపు మంట. అందుకు చెప్పాం కదా, నేను ఇచ్చాం కదా, జిల్లాసిని మాటలు ఇచ్చాము, గ్యాస్ టబ్లెట్ మందులు ఇచ్చాము. ఇలాంటి అభివృద్ధి పనులు వచ్చే 10 ఏళ్ళు మీరు చూస్తూనే ఉండాలి, మీ కడుపు మంట మంటూనే ఉండాలి.